నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజమండ్రి జైలులో రెండో రోజు చంద్రబాబు విచారణ. న్యాయవాదుల సమక్షంలో విచారిస్తున్న సిఐడి. తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద కార్ల తనిఖీలు. భారీగా బలగాల మోహరింపు. మధ్యతరగతికి సొంతింటి స్వప్నం పేరుతో జగన్ వంచన. ఏళ్లు గడుస్తున్నా ముందుకు పడని స్మార్ట్ టౌన్షిప్లు. దశపల్లా భూములపై వైకాపా ముఖ్య నేతల మధ్య పోరు. తాడేపల్లి ప్యాలెస్ కు చేరిన వివాదం. ఘజియాబాద్ లో భవనం కూలి 3 చిన్నారుల మృతి. గ్యాస్ సిలిండర్ పేలుడే ప్రమాదానికి కారణమన్న స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసుల వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రం వరకు కార్ల ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గరికపాడు చెక్పోస్టు వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను అనుమంచిపల్లి వద్ద నిలిపివేస్తున్నారు. కార్ల ర్యాలీకి అనుమతి లేదంటూ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను విజయవాడ వైపు వెళ్లకుండా చెక్పోస్టు వద్ద అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు వివిధ మార్గాల్లో రాజమహేంద్రవరానికి చేరుకున్నట్లు సమాచారం. గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు కార్ల ర్యాలీకి పిలుపునివ్వడంతో పోలీసులు చెక్పోస్టు వద్ద భారీగా మోహరించి తనిఖీలు చేపట్టారు. అత్యవసర పనుల మీద వెళ్లేవారిని నిలువరించి తనిఖీల పేరిట కాలయాపన చేస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. ర్యాలీకి వెళ్ళామని ఆపుతున్నారా? ఆపట్లేదు. మేము ఫ్యామిలీ పని మీద మేము ఏదో ల్యాండ్ కన్వర్షన్ జగన్ గారు ఏదో R1 జోన్లకు మారుస్తున్నారు రిజర్వ్డ్ని. దానికోసం ఈ రోజు ఒక్కరోజు టైం ఇచ్చారు డాక్యుమెంట్లు సబ్మిట్ చేయమని. ల్యాండ్ డాక్యుమెంట్స్ సైన్ పెట్టమన్నారు. దానికోసం అర్జెంట్ పని మీద వెళ్తున్నాం 9 o'clockకి. కావాలని ఇక్కడ ఆపేసి ½ అవర్ టైం పాస్ చేసి ఏదో డీటెయిల్స్ నోట్ చేసుకొని ర్యాలీలో ఉన్న వాళ్ళని పట్టుకోగలిగారా? ర్యాలీ వెళ్ళిపోయింది, ఆల్రెడీ రాజమండ్రికి వెళ్ళిపోయింది. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఏమన్నా ఆపగలిగారా? ఆపలేరు కదండి. పోనీ ఒకవేళ ర్యాలీనే అనుకుందాం, అదైతే రాంగ్ అయితే కాదు కదా. ఇప్పుడు సపోర్ట్ చేయొచ్చు. నాకు ఇష్టం వల్ల నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఇష్టమైన లీడర్ నేను సపోర్ట్ చేస్తాను. దాన్ని తప్పంటే ఎట్లాగా? స్మార్ట్ టౌన్షిప్లంటూ మధ్యతరగతి ప్రజలకు రంగుల స్వప్నాలు చూపించిన ముఖ్యమంత్రి జగన్ ప్లేట్ తిప్పేశారు. హామీ ప్రకటనలు చేసి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల హడావిడిగా లేఅవుట్ల పనులు ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోయి అడుగు ముందుకు పడని పరిస్థితి. ఫలితంగా డబ్బులు చెల్లించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అయోమయంలో పడిపోయారు. మధ్యతరగతి కుటుంబాలకు కూడా సొంత ఇల్లు ఉండాలి అనే వీరి కలను సాకారం చేసేందుకు భూములు ఇవ్వడము, లాభ ఆపేక్ష అనేది కూడా లేకుండా క్లియర్ టైటిల్స్ తో ప్రభుత్వమే లేఅవుట్ చేసి అందుబాటులోకి తీసుకొని వస్తే మధ్యతరగతి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. లేఅవుట్ల విస్తీర్ణంలో 50% వరకు స్థలం అంతా కూడా పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూల్స్, బ్యాంకులు, షాపింగ్, రిక్రియేషన్ సదుపాయాలు వంటి వాటి కోసం స్థలాలు కూడా కేటాయింపు చేస్తారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్ తో ఫుట్పాత్లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్, మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు, వరద నీటి డ్రైన్, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కు కూడా ఈ కాలనీలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తారు. మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగన్ చివరకు చేతులెత్తేశారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ నమ్మబలికి మధ్యతరగతి ప్రజల ఆశలను ఆవిరి చేశారు. రియల్టర్లకు మించి ఎంఐజీ లేఅవుట్లపై ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేశారు. అరకొరగా ప్రారంభించిన లేఅవుట్లలోనూ 2 ఏళ్లైనా పనులు పూర్తి కాలేదు. అత్యధిక చోట్ల అసలు పనులే మొదలు కాలేదు. ఇంటి స్థలం విలువలో 10% నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రజలకు ఫ్లాట్లు ఇవిగో అవిగో అంటూ చుక్కలు చూపిస్తున్నారు.
నగరాలు, పట్టణాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మొదట ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా జగన్? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్వగృహ ప్రాజెక్టు పేరుతో మధ్యతరగతి కుటుంబాలకు అరచేతిలో స్వర్గం చూపించినట్లు ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ హయాంలోనూ తిప్పలు తప్పవా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇళ్ల స్థలాల కోసం దాదాపు 2600 మంది ముందుకొచ్చారు. నగరానికి సమీపంలో ప్రైవేటు భూముల ధరలు భారీగా ఉండడంతో లేఅవుట్ వేసేందుకు అధికారులు ముందడుగు వేయడం లేదు. గుడివాడలో ఇళ్ల స్థలాల కోసం 3800 మంది దరఖాస్తులు అందించారు. దొండపాడు, వలిపర్తిపాడు మధ్య దాదాపు 40 ఎకరాల రైతుల భూములను అధికారులు పరిశీలించారు. ధర విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. కర్నూలు జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం 15,600 దరఖాస్తులిచ్చాయి. 500 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. ఏడాదైనా భూసేకరణ ప్రారంభం కాలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజల నుంచి స్పందనే లేదు. కందుకూరులో దరఖాస్తు చేసుకున్న 292 మందిలోనూ 59 మంది మాత్రమే ఫ్లాట్ విలువలో 10% మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో 1112 ఇళ్ల స్థలాలకు వీలుగా లేఅవుట్ అభివృద్ధి పనులు చేపడుతున్నా వీటిలో నాణ్యత లోపిస్తోందన్న ఫిర్యాదులొస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలిలో స్థలాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చినా లేఅవుట్ల ఏర్పాటుకు ముందడుగు పడలేదు. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ పరిధిలోని మంగళగిరి సమీపంలో ఉన్న నవులూరులో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దాదాపు 81 ఎకరాల్లో 528 ఫ్లాట్లు మధ్యతరగతి ప్రజలకు కేటాయించాలన్నది ప్రతిపాదన. అధికారులు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు రాలేదు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రతిపాదిత భూముల్లో ఎప్పటికప్పుడు లేఅవుట్లు పనులు చేయడం, మళ్లీ నిలిపివేయడం సర్వసాధారణమవుతోంది. ప్లాట్లు వేయడానికైతే వేసాడు, టెండర్లు అయితే పిలిచాడు కానీ ఒకసారి చూడండి, ఆ చెరువు తలపిస్తున్నట్టు ఉంది, పిచ్చి మొక్కలు వచ్చినాయి. ఈ రకంగా ఉంటే ఎవరు వస్తారు చెప్పండి ఒక్కసారి. పక్కన స్టేడియం ఉంది, కనీసం స్టేడియం అన్న అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడికి ప్లాట్లు కొనడానికి వస్తారు. కానీ గ్రామంలో సరైన రోడ్లు లేవు, సరైన వసతులు లేవు. ముందుగా అసలుకి ఈ నవలూరు ప్రాంతం ఇక్కడికి రావడానికి సరైన ట్రాన్స్పోర్ట్, రోడ్డు మార్గం లేకపోవడం, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని కూడా అభివృద్ధి చేయకపోవడం వల్ల ఇదంతా కూడా నవలూరు కానీ ఈ క్రికెట్ స్టేడియం కానీ ఇవంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వెనకబడి ఉన్నది. మరి ఈ విధంగా వదిలేయడం వల్ల ఎవరు కొంటారు ఇక్కడ? ఈ బుడా టౌన్షిప్ కి 80% భూములు మా బేదపూడికి సంబంధించినవి ఉన్నాయి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ భూములు ఏ విధమైన డెవలప్మెంట్ లేకుండా ఇంతే పడి ఉన్నాయి. ఈ ప్లాట్లకు సంబంధించి వర్షం వస్తే చెరువులాగా నీళ్లతో నిండి ఉండే గేదెలు పడుకుంటే ఏ రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాట్లు ఇస్తాడు? ఈ దగ్గరలో ఉన్నటువంటి అమరావతిని అభివృద్ధి పరిచినట్లయితే ఇటువంటి ప్లాట్లు ముందుగా అమ్ముకోవడానికి, అట్లా బాండ్ల రూపంలో కొనుగోలు చేయడానికి మిడిల్ క్లాస్ పీపుల్స్ ముందుకు వస్తారు. కానీ ఎట్లా చెరువులను తలపించి చెత్త చెదారం వేసి నిరుపయోగంగా ఉన్నటువంటి వాటిని కొనమని బాండ్ల రూపంలో పెడితే ఎవరు ముందుకు రారండి. విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులపై 6 చోట్ల లేఅవుట్ల పనులు ప్రారంభించారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వీటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. 1505 ఫ్లాట్లు వీటిలో సిద్ధం చేయాలన్నది ప్రణాళిక. స్థలాల కోసం మొదట ఎంతో ఆసక్తి చూపిన ప్రజలు తర్వాత ఫ్లాట్ విలువలో 10% నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. మొత్తం 1008 దరఖాస్తుదారుల్లో 367 మంది మాత్రమే ఇప్పటి వరకు నగదు చెల్లించారు. ఈరోజు 1008 మంది దరఖాస్తులు చేసుకుంటే ఈరోజు ఫ్లాట్లు కొనడానికి ఈరోజు 365 మాత్రమే ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చారంటే విఎంఆర్డీఏ యొక్క పనితీరు, దాని పట్ల విశ్వాసం ప్రజలకు ఎంత మసకబారింది అనేది తేటతెల్లం అవుతా ఉంది. ఈ ప్రభుత్వం మన డబ్బుల్ని వేరే పథకాలకు వినియోగించేస్తుందని చెప్పి ఒక అనుమానంతో
ఇవాళ రాష్ట్ర ప్రజలు అగమ్యగోచరంగా ఉన్నారు. పాలవలసలోని 17,500 15,100 పెట్టినటువంటి దాన్ని ఇవాళ రేటు తగ్గించినప్పటికీ కూడా దరఖాస్తుదారులు ఎవరు కూడా ముందరికి డబ్బులు కట్టడానికి ముందరికి రావట్లేదని అంటే టిట్కో ఇళ్లే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అలాంటిది ఇవాళ VMRDA రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా స్పందన లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎండాడలో రాజీవ్ గృహకల్పన పెద్ద లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ వేసి వందలాది మంది దగ్గర దరఖాస్తులు సేకరించారు. ఇప్పుడు అది తీరా ఆయన విజయసాయిరెడ్డి గారి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ దరఖాస్తుదారులందరికీ డబ్బులు ఇవ్వలేదు, రిటర్న్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. అందుకని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం పట్ల విరక్తి చెందారనడంలో ఈ దరఖాస్తులే నిదర్శనం. మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కి సంబంధించిన వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. 150, 200, 240 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని, ఫ్లాట్ విలువలో 10% మొత్తం చెల్లించిన వారెందరూ, ఇలా వచ్చిన మొత్తం ఎంత, లేఅవుట్ల ఏర్పాటుకు ఎన్ని చోట్ల భూసేకరణ పూర్తయింది, ప్రారంభించిన లేఅవుట్ల వివరాలను అధికారులు బయటపెట్టడం లేదు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తున్న ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఐటీడీపీ సభ్యురాలు తేజస్విని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నా పోలీసుల ఆంక్షలతో స్వరాష్ట్రం ఏపీకి మాత్రం రాలేకపోతున్నామని మండిపడ్డారు. ఏపీ భారతదేశంలో భాగం కాదా, ఏమైనా వీసా కావాలా అని ప్రశ్నించారు. ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ టు రాజమండ్రి కార్ ర్యాలీ గురించి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో దాదాపు 1000కి పైగా పోలీసులను మోహరించడం జరిగింది. మేము ఒక ఐటీ ప్రొఫెషనల్గా, ఒక భారతీయులుగా ఈరోజు ఈజీగా తమిళనాడు వెళ్ళగలుగుతున్నాం, కర్ణాటక వెళ్ళగలుగుతున్నాం, హైదరాబాద్ రాగలుగుతున్నాం, మహారాష్ట్ర, ఒరిస్సా, ఇలా భారతదేశంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాం, ఒక ఆంధ్రప్రదేశ్కి తప్ప. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా కాదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతుందా లేదా, ఇదంతా చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో అన్న మాట గుర్తొస్తుంది. తెలంగాణకి వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్లు కావాలేమో అని. పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ వీసాలు పాస్పోర్ట్లు ఉన్నా కూడా మా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి మేము వెళ్ళలేని పరిస్థితి క్రియేట్ చేసింది ప్రస్తుత ప్రభుత్వం. ఎందుకంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఏమైనా ఉగ్రవాదులా? ఈరోజు మా జీవితాలు ఇలా ఉన్నాయంటే, మా కెరియర్ ఇలా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి, ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపే ఫ్రీడమ్ మాకు లేదా? మా రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రొటెస్ట్ చేసే బేసిక్ హ్యూమన్ రైట్స్ మాకు లేవా? ఏ కాలంలో బ్రతుకుతున్నామండి మనం? ఇదే ఐటీ ప్రొఫెషనల్స్ గత 10 రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆఖరికి US, UK, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ప్రతి చోట పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న ఇంజస్టిస్ ని ప్రపంచం అంతా తెలియజేయగలిగారు. ఈ రోజు సోషల్ మీడియాలో కార్ ర్యాలీ అన్న ఒక చిన్న పోస్ట్ చూసి అర్ధరాత్రి 11:11 టైంలో ఇంతమంది పోలీసులను మోహరించారు. ఆఖరికి DSP గారు కూడా రోడ్డు మీదకి వచ్చే కూర్చున్నారు. ఏంటండి అంత అవసరం? ఇదే ఇంత ప్రొయాక్టివ్ గా ఉన్న పోలీస్ వ్యవస్థ ఉండగా మరి మన రాష్ట్రంలో గత 4 సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి? నడి రోడ్డు మీద మర్డర్ చేసే స్థాయికి మన రాష్ట్రం ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలండి. ఈ రోజు ఊసల వెనుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఖైదీగా చూస్తున్నారు. ఊసల బయట ఉన్న మనమందరం కూడా ఈ రాష్ట్రంలో ఖైదీలుగానే బ్రతుకుతున్నాం. ఈ విషయం మీరు అందరూ గమనించుకోవాలి. ఈ ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్తున్నానండి, ఈ రోజు ఇలాంటి ప్రాక్టీసెస్ ద్వారా మీరు ఉద్యమాలని అణచివేయలేకపోగా కొత్త ఉద్యమాలకు తెరలేపుతున్నారు. ఒకప్పుడు అమరావతి రైతులను ఆపారు, విజయవాడ వచ్చి ప్రొటెస్ట్ చేయాలనుకున్న ఉద్యోగస్తులను ఆపారు. ఈ రోజు ఐటీ ప్రొఫెషనల్స్ ఆపుతున్నారు, రేపు ఇంకొకళ్ళని ఆపుతారు. కానీ రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరిని ఆపలేరు. ఓటు అనే ఆయుధం వాడి ప్రజలు ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉందని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి చౌదరి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీక్షా శిబిరంలో ఉన్నవారిని పోలీసులు అనంతపురం తరలించారు.
రాజమండ్రి జైలులో రెండో రోజు చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి డీఎస్పీ ధనంజయుడి నేతృత్వంలో అధికారులు బాబును ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు భోజన విరామ సమయం ఇస్తారు. విశాఖలోని దశపల్లా భూములపై వైకాపా ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య పోరు నడుస్తోంది. రాణి కమలాదేవి వారసుల నుంచి కొనుగోలు చేశామని చెబుతున్న వర్గానికి విజయసాయి, రాణి సాహిబా వాద్వాన్ వారసుల పేర్లతో బోర్డులు పెట్టిన వారికి వైవి అండగా నిలిచారు. దీంతో వీరి మధ్య నడుస్తున్న అంతర్యుద్ధం తాడేపల్లి ప్యాలెస్ ని తాకింది. నిషేధిత జాబితా 22A నుంచి బయటపడిన దశపల్లా భూములపై వైకాపాలో ఆధిపత్య పోరు మొదలైంది. విశాఖ మధ్యనున్న ఈ భూముల వ్యవహారంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఆ భూములు రాణి కమలాదేవికి చెందినవని, ఆమె వారసుల నుంచి కొనుగోలు చేశామంటూ ఇప్పటికే దక్కించుకున్న ఓ వర్గానికి విజయసాయి సహకరిస్తుంటే, ఆ భూముల్లో రాణి సాహిబా ఆఫ్ వాద్వాన్ వారసుల పేరుతో బోర్డులు వెలిశాయి. వీరికి వైవి మద్దతుగా నిలిచారు. దీంతో ఈ పంచాయతీ కాస్త ఇటీవల తాడేపల్లి ప్యాలెస్కు చేరింది. ఎన్నో వివాదాల మధ్య దస్పల్లా భూముల్లో 15 ఎకరాలను ఇటీవల ఓ వర్గం దక్కించుకుంది. వాటి విలువ దాదాపు 2000 కోట్లుంటుంది. ఇందులో కొంత భూమిపై రాణి కమలాదేవి వారసుల తరఫు నుంచి తనకు హక్కు ఉందంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో భూమి కోసం యత్నిస్తున్నారంటూ రాణి కమలాదేవి పేరుతో ఈ ఏడాది కలెక్టర్కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు రాణి కమలాదేవి చేయలేదని, ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతిస్తున్న వర్గంలోని కీలక వ్యక్తే సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఫోర్జరీ సంతకం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని దశపల్లా భూముల్లోని తన స్థలాన్ని అప్పగించాలని వైవి వర్గానికి చెందిన వ్యక్తి ఇటీవల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫోర్జరీ విషయంలో విజయసాయిరెడ్డి అనుచరుడిని అరెస్టు చేయాలని వైవి అప్పటి సిపి త్రివిక్రమ వర్మపై ఒత్తిడి తెచ్చారు. అరెస్టు చేయకుండా ఎంపీ చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే వ్యవహారమంతా తాడేపల్లి ప్యాలెస్కు చేరింది. ఈ పంచాయతీకి ముందే పెదజాలారిపేట భూముల టీడీఆర్ విషయంలో వైవి కలుగజేసుకోగా ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన్ను తాడేపల్లి ప్యాలెస్ హెచ్చరించింది. ఈ సమయంలోనే దశపల్లా గొడవ అక్కడికి చేరడంతో ఈసారి వైవి ఘాటుగానే సమాధానం చెప్పారని సమాచారం. ఫోర్జరీ సంతకమని అధికారులు తేల్చారు కాబట్టే అరెస్టుకు ఆదేశించా, ఇందులోనూ తగ్గి ఉండాలంటే ఇన్ఛార్జ్ పదవే నాకు అవసరం లేదని చెప్పి పంచాయతీ నుంచి వైవి లేచివచ్చినట్లు తెలిసింది. ఈ కారణంతోనే సిపిపై బదిలీవేటు పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దశపల్లా భూములను 22A జాబితా నుంచి తొలగించి సబ్ డివిజన్ చేసిన అధికారులు రాణి సాహిబా వాద్వాన్ వారసులు ఎవరనేది ఆ సమయంలో డిక్లేర్ చేయలేదు. సర్వే పూర్తి చేశాక బతికి ఉన్న వారసుల పేర్లు రికార్డుల్లో ఎక్కించాల్సి ఉండగా అలా చేయకుండానే క్లియరెన్స్ ఇచ్చేశారు. దీంతో 1921 నుంచి తాజాగా అప్డేట్ చేసిన రెవెన్యూ రికార్డుల్లో దశపల్లా హిల్ సర్వే నెంబర్ 1197, 1196, 1028ల్లో భూములు రాణి సాహిబా వాద్వాన్ పేరుతో కనిపిస్తున్నాయి. ఇటీవల పెదజాలారిపేట భూముల్లో సైతం రాణి సాహిబా వాద్వాన్ వారసుల పేరుతో అర్జీ పెట్టారన్న కారణంగా అధికారులు ఆగమేఘాలపై సర్వే చేశారు. అసలు రాణి వారసులెవరనేది తేలకుండా టీడీఆర్లు ఇచ్చేందుకు పావులు కదిలాయి. పెదజాలారిపేట భూములకు టీడీఆర్లు దక్కించుకుంటే ఆ తర్వాత అదే రాణి పేరుతో ఉన్న దశపల్లా భూములకు సైతం టీడీఆర్లు దక్కించుకునే ఎత్తుగడలు సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో విషాదం చోటు చేసుకుంది. లోని ప్రాంతంలోని రూప్నగర్లో పేలుడు కారణంగా 2 అంతస్తుల భవనం కూలి 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 4 గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. భవనం కూలిపోయి ఉండటంతో అందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యత్నించారు. ఈ సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న 7గురిని బయటకు తీశారు. వారిలో ఒకరు అప్పటికే మృతి చెందారు. మిగతా 6గురిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 2 చికిత్స పొందుతున్నారు.
దెబ్బతగులుతూ ప్రాణాలు కోల్పోయారు. షరీక్ అనే వ్యక్తి అక్రమంగా టపాసుల యూనిట్ నడుపుతున్నాడని స్థానికులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు అదే కారణమని ప్రాథమికంగా తెలిసినట్లు చెప్పారు. అయితే వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగిందని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. దేశీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే ఇండస్ యాప్ స్టోర్ పేరుతో కొత్త వేదిక ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్లో తమ అప్లికేషన్లను లిస్టు చేయాలని యాప్ డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో యాప్ స్టోర్ త్వరలో అందుబాటులోకి రానుంది. యాప్ స్టోర్ల విభాగంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ గుత్తాధిపత్యం కొనసాగుతుండటంతో ఫోన్పే వాటికి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇండస్ యాప్ స్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. తొలి ఏడాది డెవలపర్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని ఫోన్పే తెలిపింది. అలాగే యాప్ డెవలపర్ల నుంచి ప్లాట్ఫామ్ ఫీజు, ఇన్ యాప్ పేమెంట్స్ కమిషన్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. అలాగే తమకు నచ్చిన పేమెంట్ గేట్వేను ఉచితంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు షూటింగ్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో మొహాలీ ఘోష్, రమిత టీం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్లో రోవర్లు అర్జున్ లాల్, అరవింద్ కూడా రజత పతకాన్ని దక్కించుకున్నారు. అటు ఆసియా క్రీడల మహిళల క్రికెట్ సెమీస్లో బంగ్లాదేశ్పై భారత్ సత్తా చాటింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా 51 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా పతనంలో పూజా వస్త్రాగర్ కీలక పాత్ర పోషించింది. లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన 7, షెఫాలి వర్మ 17 పరుగులు చేసి తడబడిన జెమీమా రోడ్రిక్స్ 20, కనిక 1 పరుగుతో నాటౌట్గా నిలిచి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. సెమీస్లో సత్తా చాటడంతో టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్లోని గెలిస్తే టీమిండియాకు స్వర్ణం లభించనుంది.